యశోద ఆసుపత్రి వైద్యులు మరో అద్భుతం చేశారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసి చరిత్ర సృష్టించారు. పెద్దపల్లి జిల్లా ఓదెలి గ్రామానికి చెందిన అనురాగ్ సందీప్కి పునర్జన్మను ప్రసాదించారు. పొరపాటున పారాక్వాట్ గడ్డి మందు తాగిన అనురాగ్ సందీప్కు అవయవ మార్పిడి చేసి బతికించారు. బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి లంగ్స్ ను తీసుకుని బాలుడి సైజ్కి కట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి అవయవ మార్పిడి ప్రపంచంలోనే మొదటిది అని చెప్పారు యశోద వైద్యులు. బాలుడు పారాక్వాట్ పాయిజన్ తాగి హైదరాబాద్లోని ఓ స్థానిక ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. పారాక్వాట్ విష కణాలు చురుకుగా ఊపిరితిత్తులకు చేరడంతో కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడిందన్నారు. 2 వారాల పాటు ఎక్మో ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఊపిరితిత్తుల మార్పిడి చేసినట్టు పేర్కొన్నారు. చెప్పేవాళ్ళం మీరు తీసుకెళ్ళండి ఉస్మానియా కానీ గాంధీ కానీ ఊరికి ఖర్చు పెట్టుకోవడం అనవసరం, ఇక్కడ ఎలాగో పేషెంట్ చనిపోతాడు, అనవసరంగా మీరు ఖర్చు పెట్టుకొని పైసలు వేస్ట్ చేసుకుంటారని చెప్పేవాళ్ళం ఇవ్వరు. సో ఈ పేషెంట్ వచ్చినప్పుడు అట్లాగే అనుకున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వచ్చాయి మన దగ్గర. అడ్వాన్స్ ఫెసిలిటీ అంటే ఎక్మో వచ్చింది, వెంటిలేటర్స్ కూడా లేటెస్ట్ వెంటిలేటర్స్ వచ్చాయి, ట్రాన్స్ప్లాంట్స్ మనకి వారానికి 2-3 అవుతున్నాయి ఇక్కడ యశోదలో. సో ఈ పేషెంట్ కి ఎందుకు చేయకూడదు అనుకొని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకోని, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం మీకు అర్థమయ్యే ఉంటది. ఈ చిన్న ఏజ్ కి మన అందరి లంగ్స్ ఎలా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఈ చిన్న ఏజ్ లో లంగ్స్ పెట్టడం కూడా అంత ఈజీ కాదు. సగం లంగ్ తీసి పెట్టడం అనేది కూడా ఇవరకు లేదు ఎప్పుడు. సో అది కూడా మనం చేయడము, అది కూడా చేయడం వల్ల ఎంత సక్సెస్ అయిందో మీరు కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మేము ధైర్యంగా చెప్పగలం, పారాక్వాట్ పాయిజనింగ్ పేషెంట్ కూడా బతకగలడు. పారాక్వాట్ పాయిజనింగ్ అంటే ఒకప్పుడు చనిపో, మీరు ఎక్కడ అడిగినా కానీ పారాక్వాట్ పాయిజనింగ్ అనగానే పేషెంట్ డెత్తే, వేరే ఏముండదు. ఫస్ట్ 1 వీక్ బాగుంటారు, 2వ వారం వెంటిలేటర్ మీద ఉంటారు, 3వ వారం ఇంట్లో స్పెషల్ అనమాట. అలా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా అయిందంటే పేషెంట్కి, ఈ పేషెంట్ లాగే ఇప్పుడు చాలా పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఫస్ట్ కాబట్టి మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ప్రశాంత్ రెడ్డి, యశోద హాస్పిటల్ సోమాజిగూడ CEO అండి. మేము ఇవాళ ఎందుకు కలుస్తున్నామంటే, ఈ అబ్బాయి అనురాగ్, ఇతను రీసెంట్గా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. హీ హ్యాడ్ పారాక్వాట్ పాయిజనింగ్ ఒక విషయాన్ని తీసుకోవడం వల్ల అతని లంగ్స్ చెడిపోవడం వల్ల మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. ఇదేంటంటే ప్రపంచంలో ఇంత చిన్న వయసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాక్వాట్ పాయిజనింగ్ ఇంతకుముందు ఎవరు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాళ్ళు కాదు. మనం అది స్టార్ట్ చేసినాము. అది కాక ఇంత చిన్న వయసులో చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ ఇష్యూ. ఎందుకంటే మనం మామూలుగా డోనార్స్ అనేవాళ్ళు అడల్ట్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళ లంగ్ని చిన్నపిల్లల్లో ఫిట్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. సో మనం లంగ్ని ఏం చేస్తామంటే 2 భాగాలుగా చేసి సగం భాగం మాత్రం అడల్ట్లోని లంగ్లోని సగం భాగం మాత్రం ఈ అబ్బాయిలో అమర్చడం జరిగి కూడా 6 నెలలు అవుతుంది. సో ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఇతను మామూలుగా మాట్లాడలేని ఊపిరి తీసుకునే పరిస్థితి నుంచి, తర్వాత మాట్లాడలేని పరిస్థితి నుంచి ఇప్పుడు జాగింగ్ చేసే పరిస్థితికి వచ్చాడు. So it is a great achievement and congratulations to Anurag for recovering very well, and thanks to Jeevan Daan గవర్నమెంట్ తరఫున జీవన్ దాన్ ప్రోగ్రాం వల్ల మనకి ఆర్గాన్ అలొకేషన్ అనేది జరుగుతుంది. అది లేకుంటే మనకు చాలా ఇబ్బంది అయ్యేది. పేరు విశ్వేశ్వరన్ అండి. నేను ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ఎక్మో స్పెషలిస్ట్ అండి. యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మాస్టర్ అనురాగ్ మన దగ్గర ఆల్మోస్ట్ 6 months ముందు వచ్చారండి. పారాక్వాట్ అంటే ఒక సీరియస్ పాయిజన్ తీసుకున్నారు యాక్సిడెంటల్ గా. దాని తర్వాత మెల్లమెల్ల ఫస్ట్ కిడ్నీ ఎఫెక్ట్ అయింది, బట్ కిడ్నీ రికవర్ అయింది. బట్ లంగ్స్ అంటే చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయిందండి. సో ఇక్కడ వచ్చే టైంలో కూడా అతనికి ఆల్మోస్ట్ అరౌండ్ 10-15 లీటర్స్ ఆక్సిజన్ అవసరం పడింది. సో తర్వాత మన ఫస్ట్ చిన్న వెంటిలేటర్ ట్రై చేశాను, దాంట్లో మెయింటైన్ అవ్వట్లేదు. తర్వాత పెద్ద వెంటిలేటర్ ట్రై చేశాను, దాంట్లో కూడా మెయింటైన్ అవ్వట్లేదు. అప్పుడే మన ఎక్మో అంటే ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఇనిషియేట్ చేశానండి. సో అది చేసిన తర్వాత మనకు పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అయింది. బట్ నెక్స్ట్ స్టెప్ మనం ఏదైనా చేయాలంటే కూడా లంగ్స్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిందండి పారాక్వాట్ పాయిజనింగ్ నుంచి. అందుకే మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచన చేసే పేషెంట్ అటెండర్స్ కూడా చెప్పినానండి. దాని తర్వాత పేరెంట్స్ కూడా అక్సెప్ట్ చేశారు. దాని తర్వాత మన జీవన్ దాన్ లో కూడా పేషెంట్ కు ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రిజిస్టర్ చేశాను. తర్వాత జీవన్ దాన్ నుంచి కూడా చాలా సపోర్ట్ మనకు దొరికిందండి. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జరిగిందండి. హోలీ రోజు అట్లా ఆడుకుంటుంటే పాయిజన్ బాటిల్లో కలర్ పోసుకుని ఆడుకుంటుంటే
నోట్లోకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ మేము అక్కడ కరీంనగర్లో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాము, చెల్మడాలని. సో వాళ్ళు ఏం చెప్పకుండా మళ్ళీ మేము రెయిన్బోకి వచ్చినాం. రెయిన్బోకి వచ్చిన తర్వాత అక్కడ కిడ్నీస్ ఖరాబ్ అయినాయి, తర్వాత క్రియాటిన్ కూడా పెరిగింది, తర్వాత లివర్ కూడా ప్రాబ్లం అయిందని చెప్పిన తర్వాత సో వాళ్ళు యాంటీడోస్ ఇచ్చి అది కరెక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయినాం. వాళ్ళు ఏం చెప్పారంటే లంగ్స్ డ్యామేజ్ అయినాయని చెప్పేసి. సో ఇంటికి వెళ్ళిపోయి మేము కరెక్ట్ డాక్టర్ కోసం వెయిట్ చేసి తర్వాత యశోదకి రావడం జరిగింది. యశోదకి వచ్చిన తర్వాత సో మళ్ళీ జాయిన్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, దీనికి ఒకటే మార్గం అని చెప్పిన తర్వాత ఫస్ట్ దీని ప్రాసెస్ అంతా చెప్పిండ్రు. ఇట్లా వెంటిలేటర్ హెచ్ఎఫ్ఎన్సీ పెట్టాలి, తర్వాత వెంటిలేటర్ పెట్టాలి, తర్వాత ఎకో పెట్టవలసి ఉండేది, ఆ తర్వాత సర్జరీ స్టార్ట్ అవుతుంది. ఆ లోపల మనకు డోనర్ రావాలి అని చెప్పారు. సో ఎకో పెట్టినాక 12 daysకి డోనర్ లంగ్స్ తెలిసింది. సో ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి షిఫ్ట్ చేసి అక్కడ ట్రాన్స్ప్లాంట్ టీమ్ అంతా చేసి అక్కడ చైతన్య రావు అని 2 రోజులు ఫాలో అయ్యారు. సో ఇక్కడ ఉన్నప్పుడు మాకు విశ్వేశ్వర సార్ కూడా అంతా మాకు బాగా చూసుకున్నాం.